పెరిమెనోపాజల్ ఏజ్‌లో అంటే 45-55 ఏళ్ల వయసులో అవాంఛిత రోమాలు రావటం, వెంట్రుకలు విపరీతంగా ముఖం పైన, గడ్డం మీద, ఛాతీ పైన, నాభి చుట్టూ ఎక్కువగా రావటం, కేవలం ఈ భాగంలోనే చిన్ పైనే ఇక్కడ ఎక్కువగా వెంట్రుకలు లావుగా కావటంతోటి ఇబ్బంది పడుతున్నారనంటే ఏ కారణాలతోటి వస్తాయి? ఈస్ట్రోజెన్ తోటి ఇబ్బంది పడుతున్నారా? లేకపోతే ప్రొజెస్టెరాన్ తోటి ఇబ్బంది పడుతున్నారా? లేకపోతే ఇతరితర ప్రాబ్లమ్స్ తోటి ఏమైనా ఉన్నాయా? చూసుకోవాల్సిన అవసరం ఉంటుందండి. నలుగురితో వెళ్ళటానికని వాళ్ళు ఫస్ట్ వాక్సింగ్ గానీ, థ్రెడ్డింగ్ గానీ, షేవింగ్ కానీ చేస్తూ ఉంటారు. ఇలా చేయటంతోటి ఇంకా వెంట్రుకలు లావుగా అవ్వటం, స్కిన్ టెక్స్చర్ విపరీతంగా మారటం, అక్కడ పొక్కుల్లాగా, కురుపుల్లాగా రావటం అది ఇబ్బందికరంగా మారిపోతూ ఉంటుంది చాలా మందికి. ఖచ్చితంగా వాళ్ళకి ప్లక్కింగ్ చేసుకోవాల్సిన అవసరం రావటం, థ్రెడ్డింగ్ రావటం కూడా థ్రెడ్డింగ్ చేయాల్సిన అవసరం కూడా రావటం తోటి ఇబ్బంది పడుతూ ఉంటారు. అసలు ఎందుకు వస్తాయి ఇవి? ఏ విధమైన ట్రీట్మెంట్స్ ఉంటాయి? ఎలా జాగ్రత్తలు తీసుకోవాలి? ఏ విధమైన మనకి ఆప్షన్స్ ఉంటాయి? సేఫ్ ఏనా కావా? అనే దాని గురించి వివరించడానికని నేను మీ ముందుకు వచ్చానండి. నేను మీ డాక్టర్ రాజ్ కిరీట్, సెలెస్టి స్కిన్ లేజర్ అండ్ హెయిర్ క్లినిక్, జూబ్లీ హిల్స్, ఎల్బీ నగర్, కోకాపేట్ మరియు సన్ సిటీలో చీఫ్ అండ్ ఫౌండర్ డెర్మటాలజిస్ట్ అండ్ హెయిర్ ట్రాన్స్ప్లాంట్ సర్జన్గా ప్రాక్టీస్ చేస్తున్నానండి. అవాంఛిత రోమాలతోటి చాలామంది ఇబ్బంది పడుతూ ఉంటారు. నలుగురితో కలవటానికని, ఫంక్షన్స్‌కి వెళ్ళటానికి కానీ, పార్టీస్‌కి వెళ్ళటానికి కానీ, గుడికి వెళ్ళాలన్నా కానీ, ఎటువంటి పరిస్థితికైనా గానీ వాళ్ళకి ఇబ్బందికరంగా మారుతూ ఉంటుంది. ఆ వెంట్రుకలనేటివి అక్కడ ఎందుకు పెరుగుతాయి? అసలుకి మెనోపాజ్‌కి దీనికి సంబంధమేనా? ఆడవాళ్ళకి మామూలుగా కూడా వస్తుందా? అనే దాని గురించని నేను మీకు వివరిస్తాను. వయసులో ఉన్నప్పుడు అంటే 16, 18, 20 ఏళ్ళు ఉన్నప్పుడు జెనెటిక్ ఫ్యాక్టర్స్ అనేటివి ఎక్కువగా ఉంటుందండి. అంటే వంశంలో ఎవరికైనా ఉంటే దానివల్ల రావటం. ఫేషియల్ అన్‌వాంటెడ్ హెయిర్స్ అని అంటారు. సన్నగా జుట్టు ఉంటుంది. అవి కామన్‌గా ఉంటుంది. పీసీఓఎస్ డెఫిషియన్సీస్ తోటి, డిస్టర్బెన్సెస్ తోటి వస్తాయి. పాలిసిస్టిక్ ఓవేరియన్ సిండ్రోమ్ డిస్టర్బెన్సెస్ తోటి, హార్మోనల్ ఇంబాలెన్సెస్ తోటి వెంట్రుకలు అక్కడ ఉండాల్సినవి పల్చగా ఉండాల్సినవి లావుగా అవ్వటం అవుతూ ఉంటుందన్నమాట. అలానే ఇతరత్ర టాబ్లెట్స్ తీసుకోవటం వల్ల, హార్మోనల్ టాబ్లెట్స్ కానీ, ఇతరత్ర ఈ మెడికేషన్స్ తీసుకోవటం వల్ల కూడా ఆ వెంట్రుకలు లావుగా అవ్వటం అనేది జరుగుతూ ఉంటుంది. ఇలానే కాకుండా మెనోపాజ్ సమయంలో ఏమవుతుందనంటే రిలేటివ్ ఆండ్రోజెన్ ఇంక్రీజ్ అని అంటామన్నమాట. అంటే ఈస్ట్రోజన్, ప్రొజెస్టెరాన్ అనేది పడిపోతూ ఉంటుంది. అంటే ఏం జరుగుతుంది అసలుకి? మెనోపాజ్ సమయంలో ఏమవుతుందనంటే ఓవరీస్ ఉంటాయి. ఓవరీస్‌లో అక్కడ మనకి ఈస్ట్రోజన్, ప్రొజెస్టెరాన్ అనేది ఎప్పుడూ మనకి వస్తూ ఉంటాయి. సో, ఆ ఈస్ట్రోజన్, ప్రొజెస్టెరాన్ అనేది ఎప్పుడైతే వస్తుందో మన ఎముకలకి, కండరాలకి, చర్మానికి, జుట్టుకి అన్ని విధాలుగా సపోర్ట్ వస్తూ ఉంటుంది. ఎప్పుడైతే పెరిమెనోపాజల్ ఏజ్ గ్రూప్‌లో అంటే 45 ఏళ్ల నుంచి 55 ఏళ్ల వయసులో ఆ టైంలో ఎప్పుడైనా గానీ ఈ ఈస్ట్రోజన్స్ అనేది తగ్గటం అనేది మొదలవుతూ ఉంటుంది. ఎప్పుడైతే తగ్గటం మొదలవుతూ ఉంటుందో అప్పుడు ఆండ్రోజన్స్ అనేటివి ఎఫెక్ట్ ఎక్కువ వస్తూ ఉంటుంది. అసలుకి ఈ ఆండ్రోజన్స్ అంటే ఏంటి? మేల్ హార్మోన్స్ టెస్టోస్టెరాన్, ప్రొలాక్టిన్స్ ఇలాంటి ఇతరత్ర హార్మోన్స్ ఉంటాయి. మెనోపాజ్ సమయంలో ఏమవుతుందనంటే ఈస్ట్రోజన్, ప్రొజెస్టెరాన్ అనే హార్మోన్స్ తగ్గిపోతూ ఆండ్రోజన్స్ అనేది సేమ్ లెవెల్‌లో ఉంటాయి అన్నమాట. అంటే ఎప్పుడైతే ఈ ఈస్ట్రోజన్, ప్రొజెస్టెరాన్ ఎక్కువైతే ఉంటుందో మెయిల్ హార్మోన్స్ ఇంపాక్ట్ అనేది తక్కువగా ఉంటుందన్నమాట. ఈ మెయిల్ హార్మోన్స్ ఇంపాక్ట్ తక్కువగా ఉండటంతోటి ఏమవుతుందనంటే అక్కడ బ్యాలెన్స్ మెయింటైన్ అవుతుంది. మెనోపాజ్, పెరిమెనోపాజల్, ఆఫ్టర్ మెనోపాజ్, పోస్ట్ మెనోపాజ్‌లో కూడా ఇది తగ్గిపోవటంతోటి ఏమవుతుందనంటే ఈ టెస్టోస్టెరాన్ ఇంపాక్ట్ అనేది ఎక్కువ అవ్వటం అనేది అవుతుంది. అంటే రిలేటివ్ అంటే మామూలుగా అయితే ఇది ఉంటుంది. రిలేటివ్ అనంటే ఎక్కువైనట్టుగా మనకి కనిపించటం. అంటే మనకి యాక్చువల్‌గా ఉన్నది నార్మల్ వాల్యూనే. కానీ అది ఎక్కువ ఇంపాక్ట్ చూపించటం మొదలవుతూ ఉంటుంది. అందుకోసమని ఇక్కడ వెంట్రుకలు అనేటివి కనిపించటం మొదలవుతుంది. అలానే తలపైన ఉన్న వెంట్రుకలు కూడా ఊడటం అనేది, పల్చగా అవ్వటం అనేది, మాడు కనిపించటం, పాపిట వెడల్పుగా కనిపించటం, జడ పల్చగా అవ్వటం ఇవన్నీ సంకేతాలన్నమాట మెనోపాజ్‌కి ఇంపాక్ట్ అవ్వటం అని. ఎప్పుడైతే ఈ అవాంఛిత రోమాలు వస్తాయో అప్పుడు మనకి ఇబ్బందికరంగా మారిపోతూ ఉంటుంది. దానికి 4 రకాలుగా ట్రీట్ చేసుకోవచ్చండి మనం ఇంట్లో. షేవ్ అయినా చేయొచ్చండి, వాక్స్ అయినా చేయొచ్చండి, థ్రెడ్ అయినా చేయొచ్చు, ప్లక్కింగ్ అయినా చేయొచ్చు. సో, ఈ 4, 5 విధాలుగా మనం చేస్తూ ఉంటాం. ఎన్నో డివైసెస్ దొరుకుతూ ఉంటాయి. ఇంట్లో మనం చేసుకుంటూ ఉంటాం. దీనికి ఏ విధమైన ట్రీట్మెంట్ ఆప్షన్ ఉంటుంది? ఫస్ట్ అసలు కారణాలు ఏంటి అనేది మనం తెలుసుకోవాలి. పెరిమెనోపాజల్ ఏజ్ గ్రూప్‌లో ఉన్నారు. అప్పుడు వెంట్రుకలు లావుగా అవుతున్నాయనంటే మీకు లేజర్ హెయిర్ రిడక్షన్ మంచి మార్గం. అవి నల్లగా ఉన్నప్పుడే మీరు ట్రీట్మెంట్ చేసుకోవాలండి. వెంట్రుకలు తెల్లగా అయినాయనంటే అది లేజర్‌కి పని చేయదు. సో, అందుకోసమని మీరు ఖచ్చితంగా నలుపు ఉన్నప్పుడు ఖచ్చితంగా చేసేసుకోవాలి. సో, లేజర్ హెయిర్ రిడక్షన్ అనేది చాలా ఇంపార్టెంట్
ట్రీట్మెంట్ టెక్నిక్ అనమాట. ఆడవాళ్ళకి మెనోపాజ్కి సంబంధం లేకుండా ఇతర వయసులో మనకి ఎప్పుడైనా కానీ వెంట్రుకలు వచ్చాయి అని అంటే అప్పుడు మనం లేజర్ హెయిర్ రిడక్షన్ తోటి మంచి రిజల్ట్స్ సాధించుకోవచ్చు. అక్కడ తెల్లగా అవ్వకుండా ఉంటుందన్నమాట వెంట్రుక. అందుకోసమని మనం లేజర్ చేయొచ్చు. అసలు లేజర్ తోటి ఏం చేస్తాము, ఏ విధంగా చేస్తాము అని అంటే వెంట్రుకలు అనేటివి మనకి ఎప్పుడైతే ఉంటాయో అండి, అక్కడ వెంట్రుకల దగ్గర మనకి లేజర్ అనేది పాస్ చేసినప్పుడు లేజర్ వెంట్రుకల దగ్గర ఉన్న మూల కణాలని, అంటే లోపల హెయిర్ ఫాలికల్ దగ్గర ఉన్న మూల కణాలని వేడితోటి దాన్ని డిస్ట్రాయ్ చేస్తుంది. ఆ వేడితోటి అక్కడ డిస్ట్రాయ్ చేయటంతో ఆ మూల కణాల కౌంట్ తగ్గటంతో ఏమవుతుందంటే వెంట్రుకలు అనేటివి నెమ్మదిగా నెమ్మదిగా పల్చగా అవ్వటం అనేది మొదలవుతూ ఉంటుందన్నమాట. అలా పల్చగా అవుతూ అంటే దాన్ని టీలోజన్ ఫేజ్లోకి, అనెజన్ ఫేజ్ అని నేను చెప్తాను కదండి. అనెజన్ ఫేజ్, టీలోజన్ ఫేజ్, కెటజన్ ఫేజ్ అని ఉంటాయి. 3 ఫేజెస్ ఉంటాయి వెంట్రుకల గ్రోత్కి. అనెజన్ ఫేజ్ అని అంటే అది ఎక్కువ నాళ్ళు పొడుగ్గా పెరుగుతూ ఉంటాయి. 6 నెలల నుంచి 6 సంవత్సరాల వరకు జుట్టు పాడుపైన అలా ఉంటుందండి. ఇక్కడ భాగంలో కొద్దిగా తక్కువగా ఉంటుంది అనెజన్ ఫేజ్. ఈ అనెజన్ ఫేజ్ అనేది ప్రొలాంగేషన్ అనేది అవ్వకుండా లేజర్ చేయటంతో టీలోజన్ ఫేజ్లోకి మూవ్ అవుతుంది. టీలోజన్ ఫేజ్ అంటే ఏంటి? వెంట్రుకల్ రెస్టింగ్ ఫేజ్లోకి వెళ్ళటం. ఆ వెంట్రుకల్ రెస్టింగ్ ఫేజ్లోకి వెళ్ళటంతో ఏమవుతుందంటే హెయిర్ ఫాలికల్స్ అనేటివి అక్కడ వేకెంట్గా అవ్వటం అనేది అవుతూ ఉంటుంది. సో అప్పుడు వెంట్రుక అనేది రాదు వెనక్కి. అప్పుడు ఏమవుతుంది, మనకి లేజర్ హెయిర్ రిడక్షన్ చేసినప్పుడు ఈ వెంట్రుకలు అనేది పలుచగా అయిపోవటం అనేది జరుగుతూ ఉంటుంది. ఎందుకనంటే మూల కణాలు డిస్ట్రాయ్ అయింది కాబట్టి. సో ఈ విధంగా మల్టిపుల్ సెషన్స్ అనేవి మనం చేసుకోవాల్సిన అవసరం ఉంటుందండి లేజర్ హెయిర్ రిడక్షన్ తోటి. లేజర్ హెయిర్ రిడక్షన్ అనేది చాలా సేఫ్గా జరుగుతూ ఉంటుంది. మామూలుగా అయితే 810 వేవ్ లెంత్ తోటి కానీ 1064 వేవ్ లెంత్ తోటి కానీ చేస్తారు. మా దగ్గర ట్రిపుల్ కాంబినేషన్ తోటి చేస్తామండి. 810, 1064, 755 నానోమీటర్స్ తోటి చేయటం తోటి వెంట్రుకలు అనేటివి చాలా పలుచగా అవుతూ ఉంటుంది. ఇలా పల్చగా అవ్వటానికని మంచి రిజల్ట్స్ అనేటివి మనం తీసుకురావచ్చండి ఈ అడ్వాన్స్ మెషిన్స్ తోటి. అలానే ముఖ్యమైనది ఏంటంటే మేము ఇంకొక అడ్వాన్స్ టెక్నాలజీ కూడా తీసుకొచ్చాం. 810, 755 నానోమీటర్స్ కాంబినేషన్ ఉన్న దాంతో తీసుకొచ్చాం. ఇవి ప్రపంచ ప్రఖ్యాతి చెందిన టెక్నాలజీస్ అండి. మన దక్షిణాది రాష్ట్ర ప్రజలకి, తెలుగు రాష్ట్ర ప్రజలకి మంచిగా బెనిఫిట్ తీసుకురావాలనే ఉద్దేశంతో గ్లోబల్ స్టాండర్డ్స్ ఉన్న టెక్నాలజీని మేము యూస్ చేస్తాం. చైనీస్వి, మామూలు చిన్న మెషిన్స్వి అవి మేము ప్రయత్నం చేయమండి. మంచి ఇజ్రాయలీ టెక్నాలజీస్ తోటి, యూరోపియన్ టెక్నాలజీస్ తోటి, ఎఫ్డీఏ అప్రూవ్డ్ డివైసెస్ తోటి మేము చేస్తాం. ఇవి చేయటంతో ఏమవుతాయంటే వెంట్రుకలు అనేటివి నెమ్మదిగా పలుచగా అవుతూ మంచిగా స్కిన్ స్మూత్గా అవ్వటం, స్కిన్ టెక్స్చర్గా బెటర్గా అవ్వటం అనేది సాధ్యమవుతూ ఉంటుంది. ఇలానే కాకుండా ఎలక్ట్రాలిసిస్ అనే థెరపీస్ కూడా ఉంటాయి. ఎలక్ట్రాలిసిస్ థెరపీస్ ఏమవుతాయనంటే ఆ వెంట్రుకల లోపలికి ఒక చిన్న సూదితోటి దాంతో అక్కడ ఇచ్చి రేడియో ఫ్రీక్వెన్సీ ఎనర్జీ కానీ ఎలక్ట్రాలిసిస్ ఎనర్జీ కానీ రిలీజ్ చేస్తారనమాట. అక్కడ ఆ మూల కణాలను డిస్టర్బ్ చేసి హెయిర్ ఫాలికల్ అనేది వచ్చేస్తూ ఉంటుంది. ఎలక్ట్రాలిసిస్ అనేది టైం కన్జ్యూమింగ్ అండి. కొన్ని గంటల పాటు అది చేస్తూ ఉంటారు. అలానే మెడ నొప్పులు అనేటివి వస్తూ ఉంటాయి. ఇవన్నీ ఇబ్బందులు అనేటివి జరుగుతూ ఉంటాయి అన్నమాట. లేజర్ హెయిర్ రిడక్షన్ మీకు కేవలం 5 నిమిషాలు, 10 నిమిషాలు మాత్రమే ఉంటుంది అనమాట. మొత్తం బాడీ అంతా కూడా చేస్తూ ఉంటారండి. మా దగ్గర లేడీ థెరపిస్ట్, లేడీ డాక్టర్స్ ఉండి కూడా చేస్తూ ఉంటారనమాట. అలా చేయటంతో ఏమవుతుందంటే వెంట్రుకలు అనేటివి నెమ్మదిగా నెమ్మదిగా పల్చగా అయిపోతూ ఉంటుందన్నమాట. సో ఈ విధంగా మార్పులు చేయటానికని మనం చర్మంలో మంచి రిజల్ట్స్ అనేటివి మనం తీసుకురావచ్చండి. ఎలక్ట్రాలిసిస్ తోటి ఈ టైం కన్జ్యూమింగ్గా ఉంటుంది కాబట్టి లేజర్స్ అనేటివి చాలా బెనిఫిషియల్గా ఉంటుంది. లేజర్ థెరపీస్ అనేటివి చాలా సేఫ్గా ఉంటాయండి. బర్న్స్ కూడా రాకుండా చాలా మంచిగా రిజల్ట్స్ అనేటివి మనకి పొందుతూ ఉంటాం. సో లేజర్ థెరపీస్కి ఏమన్నా డౌట్స్ ఉన్నా కానీ మీరు తప్పకుండా మా దగ్గరికి వచ్చి మాతో డిస్కస్ చేయొచ్చండి. మీకు ఎటువంటి అపోహలున్నా, ప్రశ్నలున్నా, సందేహాలున్నా తప్పకుండా కామెంట్ సెక్షన్లో కూడా మీరు పెట్టవచ్చు. సో ఇప్పుడు నేను చెప్పాను కదండి, హార్మోన్స్ వల్ల మనకి ఈ విధంగా మనకి ప్రాబ్లం వస్తే మెనోపాజ్ టైంలో ఈ విధంగా ఉంటుంది. వయసులో ఉన్నప్పుడు వెంట్రుకలు ఎందుకు వస్తాయి, అవాంఛిత రోమాలు ఎందుకు వస్తాయి అని అంటే టెస్టోస్టిరాన్స్ అనేటివి డిహెచ్ఈఎస్, డైహైడ్రో ఎపియాండ్రోస్టిరాన్ సల్ఫేట్స్ అని అంటారు. ఈ హార్మోన్స్ ఎక్కువగా ఉండటంతో ఏమవుతుందనంటే అక్కడ వెంట్రుకలు అనేటివి లావుగా పెరుగుతూ ఉంటాయి. హైపర్ ప్రొలాక్టినీమియా అని అంటారు. హైపర్ ప్రొలాక్టినీమియా అని అంటే ప్రొలాక్టిన్స్ ఎక్కువగా సెక్రీట్ అవ్వటంతో కూడా వెంట్రుకలు లావుగా అవుతూ ఉంటాయి. అవాంఛిత రోమాలు ఉన్నప్పుడు సేమ్ ఏ హార్మోనల్ రూపంలో ఉన్నప్పుడు హార్మోనల్ ట్రీట్మెంట్స్ అనేటివి చేయాల్సిన అవసరం ఉంటుంది. హార్మోనల్ ట్రీట్మెంట్ అనేది మేము చేయమండి. ఎండోక్రైనాలజిస్ట్ కలిస్తే వాళ్ళు చెప్తారు. గైనకాలజిస్ట్ వాళ్ళ ఇష్ట ప్రకారంగా వాళ్ళు చెప్తారు. సో మనకి హార్మోనల్ టాబ్లెట్స్ తీసుకొని వెంట్రుకలకి మనం లేజర్ చేస్తామా అని అంటే లేజర్ అనేది మొదలెట్టేస్తామండి. హార్మోనల్ ఎవాల్యుయేషన్ అని చూసేసుకొని దానికి తగ్గట్టుగా మనం అసలు అవసరం ఉందా టాబ్లెట్స్ లేదా అనేది మనం డిస్కస్ చేయవచ్చండి. ఒకవేళ హార్మోన్స్ రిప్లెనిష్మెంట్ చేయాలి లేకపోతే సప్లిమెంటేషన్ చేయాలి అని అంటే అది ఎండోక్రైనాలజిస్ట్ డిస్కస్ చేస్తారండి. మనకి లేజర్ తోటి మనకి వెంట్రుకలని పలచగా చేయటం అనేది మనం ఆ మార్గంలో మనం చేసుకుంటూ ఉండాల్సిన అవసరం ఉంటుంది. సో మనకి మంచిగా సేఫ్గా చేసుకోవచ్చు అనే దాని గురించి మనం ఇవాళ తెలుసుకున్నాం.
సో హార్మోన్స్ వల్ల మనకు అవాంఛిత రోమాలు ఏ విధంగా వస్తాయి అనేది మనం తెలుసుకున్నామండి. ఎటువంటి ట్రీట్మెంట్ ఆప్షన్స్ ఉంటాయి, ఎలక్ట్రాలిసిస్‌కి, లేజర్‌కి తేడా ఏంటి అనే దాని గురించని నేను మీకు చెప్పాను. సో ఇంకేమైనా క్వెషన్స్ ఉన్నా, సందేహాలున్నా, అపోహలున్నా కామెంట్ సెక్షన్‌లో పెట్టండి. నా వీడియోని దయచేసి మీరు లైక్ చేసి షేర్ చేయండి. ఎవరికైనా అవాంఛిత రోమాలతోటి బాధపడుతున్నారనంటే తప్పకుండా ఈ వీడియోని షేర్ చేసి నా అవేర్‌నెస్ క్యాంపెయిన్‌లో మీరు పాలుపంచుకోవాలని రిక్వెస్ట్ చేస్తున్నాను. చాలామంది అమ్మాయిలకి నేను చూశానండి. అవాంఛిత రోమాలు విపరీతంగా వెంట్రుకలు వచ్చేసి షేవ్ చేసుకుంటూ ఇబ్బంది పడుతున్న వాళ్ళు చాలామందిని చూసాం. మేము చాలామందికి ట్రీట్మెంట్ చేశాం. చాలా మంచి రిజల్ట్స్ వచ్చాయి. వాళ్ళు హ్యాపీగా, కాన్ఫిడెంట్‌గా వాళ్ళ డైలీ వర్క్ వాళ్ళు చేసుకోగలుగుతున్నారు. ఇంతకుముందయితే వాళ్ళు చాలా ఇబ్బందికరంగా ఫీల్ అయ్యేవారు. నేను ఒక స్టోరీ కూడా చెప్తాను. నా దగ్గర ఒక సాఫ్ట్‌వేర్ ఎంప్లాయీ వచ్చేవాళ్ళు. చాలా విపరీతంగా వెంట్రుకలనేటివి వచ్చేసి పొద్దుననగా మేకప్ ఏసుకొని ఎళ్తే సాయంత్రానికల్లా ఆ గడ్డం అనేది మేకప్‌లోంచి బయటికొచ్చి ఇబ్బంది పెట్టేదట. సాయంత్రానికి కాఫీ గాని, సినిమాలు గాని, షికార్లు గాని ఎప్పుడు ఎళ్ళేది కాదు తన ఫ్రెండ్స్ తోటి. మా దగ్గరికొచ్చి తను ఇబ్బందితోటి చెప్తే మేము దానికి లేజర్ చేశాం. ఎక్కడ హైదరాబాద్‌లో కూడా వాళ్ళకి లేజర్ చేయలేదు. ఎందుకంటే తనకి కీలాయిడల్ టెండెన్సీ ఉండే. సో, ఆ కీలాయిడల్ టెండెన్సీ తోటి ఏమైందనంటే అక్కడ వాళ్ళకి ఎవరికీ చేయకుండా ఉండటంతోటి తను షేవింగ్ చేసుకుంటూనే ఎళ్లారు. షేవింగ్ చేసుకుంటూనే ఎళ్తూ ఉంటే అప్పుడు చర్మంలో అక్కడ అంతా రఫ్‌గా టెక్స్చర్ అయిపోయింది. తర్వాత మేము నెమ్మదిగా ధైర్యం చేసి లేజర్ చేసుకుంటూ ఎళ్తూ ఉంటే, తనకి చర్మంలో ఉన్న వెంట్రుకలన్నీ పల్చగా అయిపోయి స్మూత్‌గా అవ్వటం అనేది మొదలవుంది. అలా మనకి మొదలైన దానితోటి ఏమవుతుందనంటే, అక్కడ సాఫ్ట్‌నెస్ అనేది స్కిన్‌లోకొచ్చేసింది తనకి. ఇప్పుడు ఎన్నో నెలల తర్వాత ఎప్పుడో అప్పుడు మెయింటెనెన్స్ సెషన్స్ కోసమని వస్తూ ఉంటారు తను. సో, మంచి మార్పనేది ఖచ్చితంగా జరుగుతూ ఉంటుంది. ఒక అమ్మాయికైతే 19 ఏళ్ల వయసుకి మగవాళ్ళకున్నట్టుగా గడ్డమంతా వచ్చేసిందనమాట విపరీతంగా. అక్కడ లేజర్ చేయటంతోటి తనకి చాలా చర్మం అనేది సాఫ్ట్ అయిపోయింది. వెంట్రుకలనేటివి రోజుకి, 2 రోజులకి, 3 రోజులకి షేవ్ చేయాల్సిన అవసరం నుంచి 3 నెలలకొకసారి పల్చగా వెంట్రుక రావటం అనే పరిస్థితికొచ్చింది. అప్పుడు తను చాలా కాన్ఫిడెంట్‌గా ఫీల్ అవుతున్నారు. సో, మంచి లేజర్ థెరపీస్ ఉన్నాయి. మంచి అడ్వాన్స్ థెరపీస్ ఉన్నాయి. సేఫ్ థెరపీస్ ఉన్నాయి. ఇబ్బంది పడకండి. ట్రీట్మెంట్ అనేది మీ చేతుల్లో ఉంది. తప్పకుండా మీరొస్తే మీకు దాని గురించని నేను మీకు డిస్కస్ చేయగలను. నా ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని నోటిఫికేషన్ బటన్ నొక్కండి. నెక్స్ట్ ఇన్ఫర్మేషనల్ అవేర్‌నెస్ వీడియోతోటి మళ్ళీ నేను మీ ముందుకొస్తాను. నేను మీ డాక్టర్ రాజ్ కిరీట్. సెలెస్టీ స్కిన్ లేజర్ అండ్ హెయిర్ క్లినిక్, జూబ్లీ హిల్స్, ఎల్బీ నగర్, కోకాపేట్ మరియు సన్ సిటీలో చీఫ్ అండ్ ఫౌండర్ డెర్మటాలజిస్ట్ అండ్ హెయిర్ ట్రాన్స్‌ప్లాంట్ సర్జన్‌గా ప్రాక్టీస్ చేస్తున్నానండి. నమస్తే.